వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో శుక్రవారం నాడు తుంగభద్ర నుండి ఎల్ఎల్సీ నీటి కాలువకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగిందని ఎల్ఎల్సీ నీటి కాలువను కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆదిగుడిసె కృష్ణమ్మ, ఎల్ఎల్సీ నీటి కాలువ చైర్మన్ రామస్వామితో పాటు కలిసి శుక్రవారం పరిశీలించడం జరిగింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎల్ఎల్సీ కాలువ ద్వారా ఎస్ఎస్ ట్యాంకులకు త్వరగా నీటిని నింపుకోవాలని మరియు జలచౌర్యం కాకుండా ఆర్డబ్ల్యూఎస్ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు నిత్యం పరిశీలించాలని తెలియజేశారు. అలాగే 5 నియోజకవర్గాలకు ఎల్ఎల్సీ కాలువ అభివృద్ధి పనుల కొరకు 400 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయని, వాటిని పూర్తిగా త్రాగునీరు సౌలభ్యం కోసం మరియు ఈ వేసవి కాలంలో 25 రోజుల పాటు నీరు విడుదలవుతుందని, బసాపురం ఎస్ఎస్ ట్యాంకుకు సోమవారం నాటికి రావడం జరుగుతుందన్నారు. ప్రతి ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా త్రాగునీరును ఒడిసి పట్టుకుని ప్రతి నీటి బొట్టును వృధా కానివ్వకుండా ప్రజలు త్రాగునీరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సో ఈ వాటర్ని సబ్స్క్రైబర్ అంటే నథింగ్ బట్ ఆర్డబ్ల్యూఎస్ డిఈస్ కేఈస్ వాళ్ళకి రిక్వెస్ట్ ఏమంటే వాళ్ళు అదనంగా మోటార్స్ కానీ బిగించుకొని వాటర్ నింపుకొని ఎస్ఎస్ ట్యాంకులకి బాగా అంటే 3 months వాటర్ వచ్చేటట్టు మా యొక్క విన్నపము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా. తర్వాత మాకు జిల్లా అధ్యక్షుడు మాకు లోకల్ ఉన్నందుకు ఇంకా మేడం వచ్చినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాము. సో ఈ బసాపురం గ్రామంకి బసాపురం గ్రామం 2 ఏళ్ళు అవైతే మాకు ట్యాంకర్ లీడర్ వాపస్ పంపిస్తారు. ఏం కాగలప్ప మీరు చెప్పండి. అమ్మిదారు ఫోన్ చేసి అప్పుడు ఇడిపిస్తారు. అమ్మడు ఉన్నాడు కేవలం ఈ గ్రామస్తులు వాటర్ తాగేదానికే కదా. బయట గ్రామస్తులు ఎవరు రావాలి, ఊరు పక్కన జరుగుతుంది కాబట్టి వీళ్ళు వచ్చి మాట్లాడతారు కాబట్టి. సో ఇంతకుముందు గవర్నమెంట్ లో ఎట్లా జరిగిందో మాకు తెలియదు. అప్పుడు ఎందుకు వదలారు, ఇప్పుడు ఎందుకు వదలరు? అంటే మా గవర్నమెంట్ పైన చెడ్డ పేరు రావాలనే చెప్పండి. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఇడిచిన వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు వదలట్లేదు? లోపం ఉంది. ఫోన్ చేసి ఇడిపిస్తాడు. ఇది మాత్రం తప్పండి. అంటే మమ్మల్ని గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టడానికి ఇది మాత్రం మాట్లాడండి ఖచ్చితంగా. ఈ ఊరు ప్రజలు మా బాబు మా చెరువులో ఒక సుక్కని ఏళ్ళు లేవు, మాకు తాగడానికి లేవు. సుక్కలు మా చెరువులో నేడు బోర్ పడాలా, నీళ్ళు తాగాల, కాలువ లేదు. ఎక్కడ చేయాలి చెప్పండి మీరు. నీళ్ళు పోతే అట్లా మా ఊరు కాలువ పెట్టి చెరువు పెట్టదని నువ్వు వదలకపోతే మా వచ్చి ధర్నా చేస్తాం చెప్తాం. మరి నీకు చూసి వెంకటేశ్వర నేను కూడా తిని చూపుతానంటాడు. శాశ్వతంగా ఇట్లా కాకుండా ఎవ్రీ ఇయర్ 2 కోట్లు 3 కోట్లు కాకుండా శాశ్వతంగా పరిష్కారం చేసుకుంటుంది. అంతా వాళ్ళ సౌకర్యం చేస్తారు తిన్నంతే కానీ ఇది పని కాదు. దేశాలు అటు కట్టే సంతలు కట్టారు. ఇప్పుడు అవి ఎట్లా ఉన్నాయో అట్లా చేసేస్తే అయిపోతుంది. డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. కంప్లీట్ చేసేస్తే అడ్డం కట్టి ముందు అడ్డం కట్టి నింపొచ్చు అట్లా శాశ్వతంగా కంప్లీట్ చేస్తే అయిపోతుంది. నమస్కారం. ఈరోజు ఎల్ఎల్సీ కాలువ పరిశీలించడానికి వచ్చాము. ఎందుకంటే ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ నుంచి వాటర్ వదలడం జరిగింది. సుమారుగా 4 టీఎంసీల నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈ తాగునీటి పర్పస్ కింద వదిలారు. ఇక్కడ మేము అధికారులకి ఒకటే తెలియజేసుకుంటున్నాము, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అయితేనేమి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అయితేనేమి, వీళ్ళిద్దరు కూడా సమన్వయంతో పనిచేసి ఈ 25 రోజుల్లో ప్రతి ట్యాంక్ని, అంటే దాదాపుగా మనకి ఎస్ఎస్ ట్యాంకులు 73 ఉన్నాయి 5 నియోజకవర్గాలకు గాను. ఈ 73 ట్యాంకులు అదేవిధంగా చెరువులను కూడా తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా నింపుకుంటే
రాబోయే ఎండాకాలంలోన వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు తాగునీటి అవసరార్థం ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ఈ నీళ్లు కూడా జలచౌర్యం కానియకుండా అధికారులు కూడా అప్రమత్తమై ఉండి ప్రతి ఒక్క అధికారి కూడా చాలా జాగ్రత్తగా నీటిని ఒడిసి పట్టుకొని ప్రజలకు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ అధికారులు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మా ఎల్ఎల్సి చైర్మన్ రామస్వామి అన్న గారు కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రతినిత్యం దీనిపైనే ఉంటారు. అదేవిధంగా వర్క్ కూడా జరుగుతూ ఉంది, కొన్ని చోట్ల వర్క్ కూడా స్టాప్ అయ్యింది. ఎందుకంటే నీళ్లు విడుదల చేశారు కాబట్టి ఈ నీళ్లు 25 రోజుల తర్వాత మళ్ళీ ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి అవకాశం. ఇప్పుడు మన దానికి నీళ్లు రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 3 రోజులు. అదే 3 రోజులు. ఈ రోజు శుక్రవారం కదా, శని ఆది, మండే మనకు వచ్చేస్తాం. సోమవారం ఆల్రెడీ అక్కడ వదిలేశారు నీళ్లు, ఇప్పుడు ఇక్కడికి రావడానికి 3-4 డేస్ టైం పడుతుంది. ఈ అమౌంట్ ఎంత శాంక్షన్ అయ్యింది దీనికి ప్రాజెక్ట్ చేయడానికి? టోటల్ గా ఈ వర్క్ కి 430 కోట్లు అని చెప్పారు. అక్కడి నుంచి తుంగభద్ర డ్యామ్ నుంచి ఈ హనవాళ్ళు వరకు 430 ఆంధ్ర బార్డర్. ఇప్పుడు ఈ 25 రోజుల వరకు నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ పని మొదలు పెడతారా, లేకుంటే మళ్ళీ ఏమన్నా మొదలు పెడతారు. పెండింగ్ పెట్టే అవకాశం? కొన్ని చోట్ల ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఎక్కడో కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్ జరుగుతుంది. మొత్తం అక్కడి నుంచి అక్కడ ఒకటి కొద్దిగా ప్యాచ్ వర్క్ ఉంది, అది కూడా ఈ 25 రోజుల తర్వాత మళ్ళీ కంప్లీట్ చేస్తారు. బట్ ఇక్కడ చూస్తున్నాం కదా, వర్క్ కూడా బాగానే చేసినట్టు కనిపిస్తుంది. బట్ వాటర్ వచ్చిన తర్వాతే చెప్పాలి.